మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనిలాగూ చేతును. తనలో తాను ఆలోచన చేసుకోండి అంటే అర్థం ఏంటంటే, ఈ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీబడి. ఎవరిని అడగడం ఇష్టం లేదు, ఎవరికి చెప్పడం ఇష్టం లేదు. ఒకవేళ ఎక్కువ పంట పండిందని చెప్తే వాడు ఆలోచిస్తాడేమో, వాడు అడుగుతాడేమో, వాడు కొంచెం బదులు అడుగుతాడేమో అని ఎవరికి పంటను ఏం చేసినట్టు అతడు తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును అన్నాడు. తనకు స్నేహితులు లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవరు లేరు. తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనేను. అంటే ఈయన ఎవరు? హీ ఈజ్ లవర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనను తాను ప్రేమించుకునే వ్యక్తి. తనను తాను ఎంత ప్రేమించుకుంటున్నాడంటే, ఆ ఊర్లో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, తినడానికి తిండి దొరకట్లేదు. గవర్నమెంట్ చూసుకుంటుందిలే, ప్రభుత్వం పట్టించుకుంటుంది, ప్రభుత్వం చూడాలి, మనకెందుకు అంత అన్నట్లుగా ఇతడు భావిస్తున్నాడు. తన సొంత వారు, తన తోబుట్టువులు ఉన్నారు, వారి గురించి కూడా ఆలోచన చేయట్లేదు. తన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయట్లేదు, తన స్నేహితుల గురించి ఆలోచన చేయట్లేదు. ఆ ఊరంతా అందరు సంపన్నులేం కాదు, ఆ ఊర్లో ఇతని పంట బాగా పండింది. కానీ ఇతడు ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, నేను, నాకు, నాది, తనలో తాను అనుకున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఏమని పిలిచాడు? వెర్రివాడా. ఈరోజు నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఈరోజు ఇలాంటి ప్రజలను మనం చూస్తున్నాం ఈ చివరి దినాల్లో కదా. మనం అందరం అంతే. మనం అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఏం చూసుకుంటాం? మన కంఫర్ట్ మనం చూసుకుంటాం. వి ఆల్వేస్ సీ ఆర్ కంఫర్ట్ ఫస్ట్. కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు,